రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీలు దేవుని తెలుసుకునేందుకు ఆయన తన ఆత్మను వారిలో ఉంచి వారి దేశంలో వారిని నివసింపజేశారని, ఆయన ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చువాడని వారు తెలుసుకుందరని ఆయన తెలియజేస్తున్నాడు. దేవుడు వారిలో తన ఆత్మను ఉంచి వారిని బ్రతికించువాడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకునేందుకు అతనికి సహాయపడేది దేవుని ఆత్మనే. దేవుని ఆత్మ ద్వారానే మనం ఆయన తెలుసుకోగలం. దేవుడు తన ఆత్మను మనలో ఉంచి మనల్ని బ్రతికిస్తూ ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుటకు చాలిన వాడై ఉన్నాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలను, భూలోక నివాసులందరూ ఆయనకి విరువలను. సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమము నుండి మనల్ని విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునొద్దురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునొద్దురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. పౌలు భక్తుడు కొరంథీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తినదాన్ని చూడగా అది గోధుమ గింజనైనా సరే మరి ఏ గింజనైనా సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉంది. కడపటి ఆదాము జీవింపుజేయి ఆత్మ ఆయను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నాము. ఇప్పుడు ఆయనను కనులార చూడకే విశ్వసించు విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తములైన సంతోషము గలవారమునై ఆనందించుచున్నాము. మనకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున క్రీస్తు విషయములైన శ్రమలను గూర్చి వారి తర్వాత కలుగుబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చినో దాన్ని విచారించి పరిశోధించి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మనకు సువార్త ప్రకటించిన వారి ద్వారా తమ కొరకు కాదు కానీ మన కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మన మనస్సును నడమ కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి.
మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఆత్మను మా యందుంచి నిన్ను తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము ఆత్మానుసారముగా జీవిస్తూ ఆత్మ విషయముల మీద మనసుంచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీతి ప్రవర్తన గలవారమై మేలుకొని పాపము చేయకుండా మా మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు కృప చూపమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.